వనపర్తి కాంగ్రెస్ లో ముసలం రాజుకుంది. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మాటలు మంటలు రాజేశాయి. చిన్నారెడ్డి కామెంట్స్ ఏకంగా గాంధీ భవన్ ను తాకాయి. చిన్నారెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ మేఘారెడ్డి వర్గీయులు గాంధీ భవన్ దగ్గర ఆందోళనకు దిగారు. చిన్నారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంతకు చిన్నారెడ్డి ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. కొంత డబ్బులకు ఆశపడి నా టికెట్ కోశారు. ఇలా నా 45 సంవత్సరాలు నిర్మాణం చేసుకున్న రాజకీయ జీవితాన్ని ఒక్క వేటుతో కింద పడేశారనేటువంటి మాట కూడా మీతో నేను మనం చేస్తా ఉన్నాను. నేను పడిపోతే పడిపోవచ్చు, కానీ ఇలా వనపర్తి నియోజకవర్గాన్ని పూర్తిగా నాశనం చేశారు. ఇలా నాలాంటి వాడు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడింటే, ఇప్పుడు ఏర్పడే రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రిగా నియమించబడింటే వనపర్తికి ఎంత మార్గదర్శనం ఉండేదనేటువంటి మాట కూడా ఒకనాడు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టనటువంటి వ్యక్తిని గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో పోయి అన్ని సంపాదించుకొని మళ్ళా వచ్చిన వాళ్ళకి వేసినారు. ఇదా కాంగ్రెస్ పార్టీ, ఇదా రాజకీయం. గన్పూర్ కూడా అదే మాట జరిగింది. ఇన్ని తప్పులు చేస్తున్నా మేము భరించి ఊరుకుంటున్నాం. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. నేను నన్ను పెట్టుకోమంటా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నాది. ఈ రోజు మేము పార్టీ వదిలిపోము, ఎప్పుడు పోము. తప్పుడు చేస్తున్నా ఈ తప్పుడు గాళ్లను పార్టీ నుంచి బయటకు వదిలేంత వరకు మేము వదలమనేటువంటి మాట కూడా మేము మనవి చేస్తాం. డబ్బుల కాసపడి గత ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వలేదన్నది చిన్నారెడ్డి ఆవేదన. అన్ని భరిస్తున్నా, లేదంటే మరో జీవన్ రెడ్డిని అయ్యేవాన్ని అంటూ చిన్నారెడ్డి కామెంట్ చేశారు. చిన్నారెడ్డి కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మేఘారెడ్డి. గతంలో 8 సార్లు ఎమ్మెల్యే అయిన చిన్నారెడ్డి ఎవరెవరికి ఎంత మొత్తంలో డబ్బులు ఇచ్చారంటూ ప్రశ్నించారు. ఒకవేళ డబ్బులు తీసుకునే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తుందని ఆయన అనుకుంటే, ఆయనకు 8 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా 9 సార్లు బీఫామ్ ఇచ్చారు. సో అట్లా ఉన్నట్లా మరి ఆయనే చెప్పాలి. నేనైతే డబ్బులు ఇవ్వాలి, ప్రజల ఆకాంక్ష మేరకు సర్వేల ప్రకారం నాకు టికెట్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు ఏం చెప్పారు? కాంగ్రెస్ పార్టీ మీరు పీసీసీకి ఇచ్చిన కంప్లైంట్లో ఏం మెన్షన్ చేశారు? సో ఒకటి, పార్టీ లైన్ దాటి బీఆర్ఎస్ఎల్ కోసం రోజు మాజీ బీఆర్ఎస్ఎల్ కోసం పనిచేస్తూ ఉన్నాడు. ఆయనతో పాటు మండల్ లెవెల్ వాళ్ళతో పనిచేస్తున్నాడు. జిల్లా లెవెల్, కాన్స్టిట్యున్సీ లెవెల్కి వస్తే మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ పిఏని వీళ్ళ ఇంటికి పంపిస్తారు, వీళ్ళ పిఏని ఆయన ఇంటికి పంపిస్తారు. రోజు చర్చలు జరుపుకొని వాళ్ళకి కావాల్సిన ముగ్గురు కలిపి ఎలక్షన్ల ముందు కూడా నాకు చేయాల. సో అయినా కూడా మేము భరించాం. అప్డేట్స్ ట్రాక్ చేస్తున్న మా ప్రతినిధి ప్రభాకర్ తో మాట్లాడదాం. ప్రభాకర్, మేఘారెడ్డి చిన్నారెడ్డి పంచాయతీ వనపర్తి దాటి గాంధీ భవన్ కు చేరుకుంది. మరి ఎలాంటి క్రమశిక్షణ చర్యలకు సిద్ధమవుతున్నారు? అలాగే ఈ పంచాయతీకి ఎలా ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు? 2 రోజుల నుంచి ఈ పంచాయతీ కొనసాగుతూనే ఉంది. చిన్నారెడ్డి ఎప్పుడైతే వనపర్తిలో తాను హ్యూమిలేట్ చేస్తున్నారో, తనను పూర్తి స్థాయిలో టార్గెట్ చేసి లోకల్ ఎమ్మెల్యే ఇదంతా వివాదం సృష్టిస్తున్నారు అని ఎప్పుడైతే కామెంట్ చేశారో, అప్పటి నుంచి మేఘారెడ్డి కూడా చాలా ఘాటుగా స్పందించారు. ఏఐసీసీ, పీసీసీకి కూడా కంప్లైంట్ చేశారు. ఏఐసీసీ పైన కూడా చిన్నారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు డబ్బులు తీసుకొచ్చిన వ్యక్తికి టికెట్ ఇచ్చారు, టికెట్ చేంజ్ చేశారు, బీఫామ్ చేంజ్ చేశారు, డబ్బులు ఇచ్చి బీఫామ్ తెచ్చుకున్నారు అంటూ పరోక్షంగా ఆరోపణ చేశారు. మేఘారెడ్డి పేరు ఎక్కడా కూడా మెన్షన్ చేయకపోయినా మేఘారెడ్డిని టార్గెట్ చేస్తే ఆ వ్యాఖ్యలు చేశారు. సో దాని నేపథ్యంలోనే నిన్న అంతా కూడా వనపర్తిలో ఈ ఇష్యూ పైనే పూర్తి స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేశారు. దాంతోపాటు ఈరోజు గాంధీ భవన్కు పెద్ద ఎత్తున తన బల ప్రదర్శన చేశారు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి. టీవీ9తో కూడా మాట్లాడారు. దాంట్లో రిటర్న్గా ఒక కంప్లైంట్ కూడా పీసీసీ చీఫ్కి ఇచ్చారు. దాంట్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. 8 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు డబ్బులు ఇచ్చి చిన్నారెడ్డి టికెట్ తెచ్చుకుంటున్నారు అంటూ మేఘారెడ్డి ప్రశ్నించారు. దాంతోపాటుగా కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ అనేక అవకాశాలు ఇచ్చింది. దాంట్లో ఇప్పుడు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా ఉన్నారు, ప్రజావాణి ఇన్ఛార్జ్గా ఉన్నారు, ఎల్నినో కమిటీ చైర్మన్గా ఉన్నారు. ఇన్ని అవకాశాలు ఒక టర్మ్లో ఇచ్చిన చిన్నారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పీసీసీని అట్లాగే ఏఐసీసీని అవమానపరచడమే అవుతుంది. దాన్నే మేము మెన్షన్ చేశాం. దాంతోపాటుగా చాలా కీలకమైన ఆరోపణలు మేఘారెడ్డి చేశారు. దాంట్లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి దాంతోపాటుగా బీఆర్ఎస్కు సంబంధించిన నేతలతో అంటకాగుతున్నారు. సో వాళ్ళతో కొల్యూడై నా మీద ఇట్లాంటి కామెంట్ చేస్తున్నారంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. జీవన్ రెడ్డి లాగా మారదలుచుకుంటే మారొచ్చు, కాకపోతే ఆయన కాంగ్రెస్లోనే ఉంటాడు అనే కాన్ఫిడెన్స్ కూడా వ్యక్తం చేశాడు. అంటే మొత్తానికి ఈ పంచాయతీ గాంధీ భవన్ చేరిన తర్వాతే అటు పీసీసీ కూడా స్పందించారు. మహేష్ కుమార్ గౌడ్ కూడా దీనిపైన ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి ఇష్యూ ఒకటి నడుస్తుంది. రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడారు. దాంతో ఇప్పుడు చిన్నారెడ్డి మాట్లాడారు, మేఘారెడ్డి కంప్లైంట్ చేశారు. సో ఈ మొత్తం వ్యవహారంలో మళ్ళొకసారి డిసిప్లినరీ కమిటీ ఇన్వాల్వ్ కావాల్సి ఉంది. డిసిప్లినరీ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇదివరకు
ఇద్దరికి షోకాజులు ఇచ్చింది, ఒకరిని సస్పెండ్ కూడా చేసింది, తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసింది, అట్లాగే కత్తి వెంకటస్వామికి షోకాజ్ ఇచ్చింది. కాకపోతే రాజగోపాల్ రెడ్డి వ్యవహారం తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంత పార్షియల్గా వ్యవహరిస్తుంది, ఇక్కడ సామాజిక వర్గాలను బట్టి మాత్రమే చర్యలు ఉంటున్నాయి అనేది వస్తున్న విమర్శల నేపథ్యంలో సో ఇప్పుడు ఒక పూర్తి స్థాయి ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ను తయారు చేయాలి అనేది అయితే ఆలోచిస్తుంది. దాంట్లో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఎందుకు వచ్చాయి, అసలు ఎందుకు వ్యాఖ్యలు చేశారు, దాని తర్వాత అనిరుద్ రెడ్డి ఎందుకు దాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు, చిన్నారెడ్డి మేఘారెడ్డి వివాదం, దీని అన్నింటినీ కూడా ఒక రిపోర్ట్ తయారు చేయనున్నారు. రైట్ ప్రభాకర్.